ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చూసారుగా బాయ్స్ నెక్స్ట్ లెవెల్లో యాటిట్యూడ్ వీడియో ఎడిటింగ్ అయితే చేసిన చాలా సింపుల్గా అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే అదే విధంగా ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. మన ఛానల్ కొత్త వాళ్ళు చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా నోటిఫికేషన్ మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. చాలా సింపుల్గా అయితే వీడియోలు అయితే చేస్తుంటాం. చాలా మీరు అయితే చూసుకొని చాలా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంత సపోర్టింగ్ అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు కాపీరైట్ ప్రాబ్లంలో మీట్లో చేసిన ఫుల్ స్క్రీన్తో చూడాలంటే టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినా చూడండి. అలాగే మీకు ఏమైనా ఇంపోర్ట్ ఏమైనా ప్రాబ్లం అయితే డిస్క్రిప్షన్ కింద లింక్స్ ఏమైనా ఇంపోర్ట్ ప్రాబ్లం అయితే మీకు డిస్క్రిప్షన్ కింద ఒక వీడియో అయితే ఇచ్చేసినాను. ప్రీసెట్ లింక్ వీడియో అనేది ఆ వీడియో మీద క్లిక్ చేసుకోండి. ఆ క్లిక్ చేస్తే వీడియో అయితే అర్థమవుతుంది. ఆ వీడియో చూసి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా మీకు ఇలాంటి టైప్ వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించండి, నేను చేస్తా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా ఆన్లైన్ మిషన్ అయితే ఓపెన్ చేసుకోండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బిగ్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. మీకు బిగ్ మార్క్ ఏమైనా ప్రాబ్లం అయితే డిస్క్రిప్షన్ కింద లింక్ ఇచ్చేసిన బిగ్ మార్క్ ఎలా ఇంపోర్ట్ చేసుకున్నాను, XML ఎలా ఇంపోర్ట్ చేసుకున్నాను అని ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ వీడియో అయితే చూడండి. మీకు బిగ్ మార్క్ ఏమైనా ప్రాబ్లం అయితే అలా వీడియో ఇంపోర్ట్ అయితే ఆ వీడియో చూసినాక మొత్తం చూసి వీడియో అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇలా ఇంపోర్ట్ అయితే చేసుకున్న తర్వాత ఇలా ప్రాజెక్ట్కి వచ్చేసి బిగ్ మార్క్ పైట్ ఓపెన్ చేసుకోండి. ఇలా బిగ్ మార్క్ పైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ వచ్చేసి వీడియో వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ కింద ఒక వీడియో టెంప్లెట్ అయితే ఇచ్చేసింటాను, లిరికల్ వీడియో టెంప్లెట్ అనేది. ఇలా ఈ వీడియో మీద క్లిక్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఉంటే ఎక్స్ట్రా పార్ట్ అని ట్రిమ్ చేసుకొని సౌండ్ ఉంటే సౌండ్లో ఇలా మీట్లో పెట్టేసుకొని ఈ వీడియో మీద క్లిక్ చేసుకొని 3 డాట్స్ మీద ఇచ్చే ఫిల్ కంపోజిషన్ ఎలా తీసేయండి. ఇలా వచ్చేస్తుంది వీడియో కానీ ఇలా వచ్చేసింది. ఇలా వచ్చేసిన తర్వాత 11 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ నుంచి ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఎలా యాడ్ చేస్తున్నాను మీరు కానీ అలాగే సేమ్ టు ఇలా యాడ్ చేసేసేయండి. ఇలా మా ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియం మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుని మళ్ళీ షాప్ ట్రిమ్ చేసుకోండి. ఇలా 1/1 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. లాస్ట్ బిగ్ మార్క్ దగ్గరకు అయితే యాడ్ చేసేసేయండి. నన్ను ఎలా యాడ్ చేస్తున్నాను మీరు కానీ అలాగే మీ ఫొటోస్ కానీ మీ ఫ్రెండ్స్ ఫొటోస్ కానీ ఇలా అయితే యాడ్ చేసేసేయండి. ఇలా బిగ్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఇలా ఎక్స్ట్రా పాయింట్ అని ట్రిమ్ చేసుకోండి. ఇలా ఫొటోస్ అయితే లాస్ట్ ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఇలా మన ప్లస్ అయితే మళ్ళీ మీద మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసి మళ్ళీ ఫిక్స్ని అయితే చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్ ట్రిమ్ చేసుకోండి. ఇలా అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ప్లస్ అయితే మళ్ళీ మీద మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసేసేయండి. ఇలా లాస్ట్ బిగ్ మార్క్ దగ్గరికి అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసిన తర్వాత ఇలా కొంచెం చెక్ చేసుకోండి ఫొటోస్ అయితే అన్నీ యాడ్ చేసినారో లేదా అనేది. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సెపరేట్ అయితే ఓపెన్ చేసుకొని స్టార్టింగ్ ఇమేజ్ కనపడుతున్నాయి ఇమేజ్ క్లిక్ చేసుకుని మౌంటైన్స్కి వెళ్ళి యానిమేషన్ ఉందో లేదా కొంచెం చెక్ చేసుకోండి. యానిమేషన్ అయితే ఉంది. యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుందో కాపీలో తీసేయండి. ఇలా మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్ మార్క్ పైట ఓపెన్ చేసుకోండి. ఇక్కడ 11 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో మీద క్లిక్ చేసుకొని యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది, పేస్ట్ పక్కన యారో మార్క్ కనపడుతుంది, కలర్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ అయితే చేయండి. ఇలా పేస్ట్ అయితే చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇలా ఫింగర్స్తో ఇలా అయితే జూమ్ అయితే పెంచుకోండి. ఇలా ఫింగర్స్ ఇలా అయితే జూమ్ అయితే పెంచుకుంటారండి. ఇలా జూమ్ అయితే పెంచుకోండి. ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ ఇలా అయితే ముందుకి స్క్వేర్ పేసి 12.30 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఈ ఫోటో కానీ పేజ్ చేసేసేయండి. మళ్ళీ ఈ ఫోటో కానీ ఫింగర్స్ ఇలా జూమ్ అయితే పెంచుకోండి. మళ్ళీ ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 14.30 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసేసి ఈ ఫోటో కానీ కొంచెం ఫింగర్స్ ఇలా జూమ్ అయితే పెంచుకోండి. మళ్ళీ ఇలా వచ్చేసి ఇక్కడ 16.30 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో కానీ ఇలా పేస్ట్ చేసేసేయండి. ఇలా పేస్ట్ చేసేసి ఒక్కసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకోవాల్సిన లేదు. మళ్ళీ ఇక్కడ 8.08 మిల్లీ సెకండ్ 0.06 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో కానీ ఇలా పేస్ట్ చేసేసి ఇలా జూమ్ అయితే పెంచుకోండి. మళ్ళీ ఇక్కడ 20.03 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఫోటోకి అయితే ఇలా అయితే పేస్ట్ చేసేసి మళ్ళీ ఫింగర్స్తో ఇలా అయితే జూమ్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సెపరేట్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ 2 ఇమేజ్ కనపడుతుంది. 2 ఇమేజ్ క్లిక్ చేసుకొని యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది, కాపీలో ఎత్తేసేయండి. దీనికి కానీ బిగ్ మార్క్ ఉంది కొంచెం చూడండి. ఇలా బిగ్ మార్క్ అయితే ఉంది. ఇలా చేసిన తర్వాత
మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీక్ మార్క్ పైట ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ దగ్గరికి వచ్చేసి 11.45 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడికి వచ్చేసేయండి. మేము క్లిక్ చేసుకొని యారో మార్క్ పక్కన బెస్ట్ సైజ్ కనపడుతుంది కదా, ప్లే స్టైల్ పక్కన యారో మార్క్ కనపడుతుంది. టైమింగ్ ఆఫ్ చేసుకుని కలర్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఇలా ఉంటుంది. టైమింగ్ ఆఫ్ చేసుకొని ఇలా పేర్ చేసేసేయండి. ఇలా వచ్చేసింది. మళ్ళీ 3 డాట్స్ మీద ఫిల్ కంపోజిషన్ అయినా వచ్చేసేయండి. ఇలా అయినా వస్తుంది, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి 13.45 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి కానీ ఇలా పేర్ చేసేసేయండి. ఈ ఫోటో కానీ ఇలా ఫోటో అయితే ఇలా లెంత్ అయితే తగ్గుతుంది. ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకున్నాడు, పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఈ ఫోటో కానీ 15.25 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో కానీ సేమ్ టు H2గా ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఇలా 11.22 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో కానీ ఇలా పే చేసేయండి. ఇలా ఈ ఫోటో కానీ ఇలా సేమ్ టు ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ ఇలా మనకి స్కోర్ బేసి మళ్ళీ ఈ ఫోటోకి కానీ పే చేసేసేయండి. 19.16 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ 16 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో కానీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. మీరు ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి, లేకపోతే ఫింగర్స్ అయినా కానీ చేసుకున్నది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇవన్నిటికీ ఇలా యాడ్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ ఉంటుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకున్నాండి. జై హింద్.